మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు అన్న కుడుపూడి విద్యాసాగర్ గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అలాగనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పాముల రాజేశ్వరి దేవి గారికి, సోదరులు మందపాటి కిరణ్ గారికి, అలాగనే ఈ గ్రామ సర్పంచ్ గారు శాంతావతి గారికి, ఎంపీటీసీ సభ్యులు, మండల ఎంపీటీసీల సమైక్య అధ్యక్షులు ఎడ్ల కిరణ్ బాబు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మామిడికుదురు గ్రామ మండల వాస్తవ్యులు తోరం భాస్కర్రావు గారికి, అలాగే మాజీ మండల పార్టీ అధ్యక్షులు కోకిల శ్రీని గారికి, ప్రస్తుత కొనసాగుతున్నటువంటి దేవస్థానం విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నాగబాబు గారికి, అలాగే రామారావు గారికి, మన తోరం గౌతమ్ గారికి, చెట్ల రామారావు గారికి, అలాగనే రమణాతి రాంబాబు గారికి, మెండుగుదురు శిరీష్ గారికి, అలాగే రమేష్ గారికి, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి రెండు చేతులు జోడించి పేరు పేరున అందరికీ కూడా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగనే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను అతి సామాన్యుడిని, సామాన్యమైనటువంటి కార్యకర్తని. అలాంటి వ్యక్తిని ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు ఏ రకంగా మరి ఈ మండల వాసిగా ఐనమిల్లి మండలంలో ఉన్నటువంటి నేను ఒక మండల వాసిగా నాకు పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్గా నాకు అవకాశం ఇవ్వటం జరిగింది. ఈ భారతదేశంలో ఎవరికైనా సామాన్యమైనటువంటి కార్యకర్తకి ఉన్నతమైనటువంటి స్థానాల మీద కూర్చోబెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని, అది వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారని మీకు ఈ సభాముఖంగా నేను తెలియపరచుకుంటున్నాను. నేనే ఉదాహరణ. కష్టపడండి, పార్టీలో కష్టపడండి, కష్టపడితే దానంతటా అదే ఫలితాలు వస్తాయి. ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. అన్నిటిని కూడా అధిగమించి ఎదరికెళ్తే నిజమైనటువంటి గుర్తింపు, నిజమైనటువంటి బాధ్యత, ఏ విధమైనటువంటి రికమెండేషన్ లేకోకుండా పదవులను అలంకరించి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారని, జగన్ అన్నని ఈ సభాముఖంగా మీకు తెలియపరచుకుంటున్నాను. మీరందరూ కూడా నమ్మాలి. నేను ఆశపడ్డాను టికెట్ కోసం. 2024 డిసెంబర్ 31వ తారీఖున 31వ తారీఖు వరకు కూడా అవిశ్రాంతంగా 22 రోజులు తాడేపల్లిలో ఉండడం జరిగింది. కానీ మీ యొక్క అందరి యొక్క సహాయ సహకారాలతో, మీ అందరి యొక్క సపోర్టుతో, మీ అందరి యొక్క దీవెనలతో, మీ అందరి యొక్క ప్రేమ ఆదరణలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా సమన్వయకర్తగా మీ అందరితో తిరగడానికి, మీ అందరితో నడుచుకోవడానికి ఈ నియోజకవర్గంలో నాకు ఒక బరువైనటువంటి బాధ్యతను, బహుత్కరమైనటువంటి బాధ్యతను నాకు అప్పచెప్పడం జరిగింది. అది ఇందాకన మరి
మెండగుద్దుడి రాంబాబు గారు చెప్పారు, అలాగనే చాట్ల రామారావు గారు చెప్పారు, అట్లాగనే పెద్దలు చాలామంది చెప్పారు, నాగబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఎవరైనా కూడా ఎంతో కష్టపడి పనిచేసిన ప్రతి వ్యక్తికి కూడా అవకాశాలు వస్తాయని చెప్పడం జరిగింది. అది దానికి నేనే నిదర్శనం. మీరందరూ కూడా కష్టపడండి, మీరందరూ కూడా శ్రమించండి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరందరూ కూడా సన్నిధులమై ముందుకు నడవండి. ఎందుచేతనంటే